నమస్తే అండి. అర్నబ్ గోస్వామి పేరేనే ఉంటారు. రాత్రి నుంచి వైసీపీ పార్టీకి మాస్ బ్యాటింగ్ అనమాట నేషనల్ మీడియాలో. రాత్రి అర్నబ్ గోస్వామి నిర్వహించిన డిబేట్ చూస్తే కనుక మీరు దాంట్లో వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఒక అధికార ప్రతినిధి పార్టిసిపేట్ చేసినాడు. అలాగే టీడీపీ పార్టీ నుంచి జ్యోత్స్నా గారు ఉన్నారు. వాడుకున్నాడండి ఆట, మామూలు ఆట కాదు. బొమ్మ చూపించినాడు. వైసీపీ అధికార ప్రతినిధి బిత్తరపోయి బిత్తర చూపులు చూశాడు. ఒకే ఒక క్వశ్చన్ అడిగినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేసేటటువంటి రిలీజియన్ ఏంటి అని అడిగితే సదరు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏం చెప్పాలా? ఎస్, అతను క్రిస్టియానిటీని ఫాలో అవుతాడండి, హిందూయిజంలో అతను ఫాలో కాడు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమైనా అలా చేసి ఉండొచ్చేమో, హిందూయిజాన్ని ఫాలో అయి ఉండొచ్చేమో అని ఒక విధంగా చెప్పొచ్చు. కానీ అతను అధికార ప్రతినిధి తన యొక్క విజ్ఞాన ప్రదర్శించాడు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతాలతో సంబంధం ఉండదండి, ఆయన ఒక హ్యూమనిస్ట్ అన్నాడు. సరే హ్యూమనిస్ట్ అయ్యా, మరి ఏ మతానికి సంబంధించిన వ్యక్తితో కూడా నువ్వు చెప్పాలి కదా, దాని గురించి చెప్పయ్యా అన్నాడు. అతను చెప్పలేక బయటకు కక్కలేక మింగలేక నీ క్రిస్టియానిటీని ఫాలో చేస్తారన్నాడు. అంతే అర్నబ్ గోస్వామి. అబ్బబ్బబ్బబ్బో, ఒక్కసారి ఆ డిబేట్ చూడండి. మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో అలా, ఎవడి చేతిలో పడకూడదు, ఎవడి నోట్లో పడకూడదు, అలాంటి నోట్లోనే పడ్డాడు. ఒకటే చెప్తున్నా, ఎంటైర్ నేషనల్ మీడియా అంతా ఒక ఎత్తు అయితే అర్నబ్ గోస్వామి ఒక ఎత్తు అనమాట. ఎంటైర్ నేషనల్ మీడియా ఇలా వెళ్తుంటే మాత్రం అర్నబ్ గోస్వామి అలా లేపుతాడు అనమాట. దేన్నైనా అతను సెన్సేషనలైజ్ చేస్తాడా? అతని దగ్గరికి ఒక టాపిక్ వెళ్ళిందంటే కనుక దాని గురించి దేశం మొత్తం చూసిద్ది ఒక దెబ్బకి. అంతలా కంపు చేస్తాడు, అది మంచిగా చెడైనా. మన టీడీపీ పార్టీకి సంబంధించి కూడా అధికార ప్రతినిధి ఏదో మాట్లాడని చెప్పేసి ఏకంగా చేరేసి కూర్చోబెట్టేశాడు. ఈరోజు ఇక వైసీపీ పార్టీని ఆడుకున్న తీరు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ జరిగిందా లేదా అని క్లియర్గా అడిగితే చెప్పట్లేదు. జంతు నూనెల్లో కలవలేదండి అని చెప్తున్నారు. నెయ్యేలేని కాడ ఎలా నెయ్యని తీసుకొస్తారని చెప్పేసి అడగడం స్టార్ట్ చేసినారు. అలాగే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో 600 పేజీల రిపోర్ట్ ఇచ్చిందంట. మరి సిట్ ఇచ్చిందా, సిబిఐ ఇచ్చిందా, మొత్తానికి తెచ్చారు కదా. ఆ నివేదిక మొత్తాన్ని కూడా అతని ముందు పెట్టాడు. దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీ హయాంలో ఎందుకు కొనుగోలు చేశారు, ఏం కొనుగోలు చేశారు, ఏం జరిగింది, ఏం కథ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఏంటి అని చెప్పేసి అడిగితే నోట్లోంచి మాట రాలా. తెల్ల మొహం వేసినటువంటి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అలా ఉంది సిచ్యువేషన్. సో నేషనల్ మీడియాలో కూడా మామూలుగా అయితే లేదు బ్యాటింగ్. వైసీపీ పార్టీకి చెప్తున్నా కదా, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అంటే ఢిల్లీకి వెళ్తే కనుక ఇంకా వాళ్ళందరూ కూడా ఒక రకమైన చూపులు వాళ్ళు చూడాల్సి ఉంటుంది. దేవుడి నూనెతో దేవుడి నెయ్యితో కల్తీ చేయడం ఏంటంటే దరిద్రం. కాకపోతే ఇంత దారుణమా? అందరికి తెలిసి జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదో నోటి మాట గాలి మాటగా మాట్లాడట్లేదు. ఆయన దగ్గర ఎవిడెన్స్ పట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి నొక్కి ఒక్కడి నుంచి మొత్తం బయటికి తీస్తామంటున్నారు. అయినా కానీ వీళ్ళు నేషనల్ మీడియాకి వెళ్ళి ఏదో డిఫెండ్ చేసుకుందాం అనుకుంటే మొత్తానికి తెరిచి అవతలేసినాడు. 100 కోట్ల హిందూ మనోభావాలని మామూలు బ్యాటింగ్ అయితే కాదు, పీక్ లెవెల్లో చేసినాడు. ఒకటి కవర్ డ్రైవ్ కొట్టినా తప్పించుకునేటువంటి సిచ్యువేషన్ ఈరోజు వైసీపీ వచ్చేసి మామూలుగా లేదండి. ఎక్కడ చూసినా ఎందుకంటే సామాన్యులు మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉందని టేస్టే చెప్పేస్తుంది. పామ్లిన్ ఆయిల్ కలిపారని ఏదో ల్యాబ్సా, నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను. బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి టాయిలెట్ క్లీనర్గా ఉండేటటువంటి ఒక కెమికల్ని యూజ్ చేసినట్టుగా తెలిసింది. 6,000 కేజీలకు పైగా తెచ్చిపెట్టుకున్నారంట. దాన్ని ఎందుకు కొన్నారు? 6,000 లీటర్ల దాంతో బాత్రూమ్లు క్లీన్ చేస్తారా? ఏడ బాత్రూమ్లు క్లీన్ చేస్తారు? డైరీలో ఉన్నటువంటి బాత్రూమ్లు 6,000 లీటర్లు అవసరమా? అదనమాట సంగతి. అలాగే 250 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ఛార్జ్ షీట్లో చెప్పడం జరిగింది. అదే రిపోర్ట్లు చెప్పడం జరిగింది. రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ పడాలా, ఫ్రేమ్ అవ్వాలా, దీంట్లో దోషులు మొత్తాన్ని కూడా బయటికి లాక్ రావాలా. ఇప్పుడు అన్నీ కూడా చిన్న తలకాయలే. ఆ డైరీలు, బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వీళ్ళనే పట్టుకున్నారు. అలాగే కొంతమంది పిఏలు అనమాట, పిఏలు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క పిఏలు ఎవరైతే ఉన్నారో అక్రమ మార్గాల్లో పట్టుకున్నటువంటి ఈ వ్యక్తుల డబ్బుని పట్టుకోవడం అయితే జరిగింది. చూస్తారు కదా, గట్టిగానే ఉంది. నేషనల్ మీడియా కూడా దీన్ని పట్టుకుంది. అర్నబ్ గోస్వామి రెచ్చిపోయినాడు. అంత ఎవిడెన్స్ లేకపోతే అతను అంతలా మాట్లాడు. సో దొరికేసినారు. ఆల్మోస్ట్ కథ కంచికి వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది?